పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేల్కొని ఉండలేకపోయితిరా? మీరు శోధనల గురి కాకుండుటకు మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహం దుర్బలంగా ఉన్నది అనెను. మరలా ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానం చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవా సాధ్యం కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుట చూచెను. ఏలైనా నిద్రాభారం చే వారి కన్నులు బరువెక్కెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా దయగల దేవుడు 1 గంట సేపు నాతో ఉండమని పదే పదే మనల్ని అర్థిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు మనం 1 గంట సేపు ఆయనతో ఉండాలి అంటే, ఆయన పొందినటువంటి శ్రమలు అంత మహాఘోరమైనవి, ఆయన భరించినటువంటి బాధలు వర్ణనాతీతమైనవి. అందుకే ప్రభు మనల్ని 1 గంట సేపు తనతో ఉండి ఓదార్పును దయచేయమని అడుగుతూ ఉన్నారు. ఇదిగో నా సేవకుడు, నేను ఇతని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనములు. అన్ని మార్గాల్లో అతి సులువైన మార్గం, ఖర్చు లేని మార్గం, నడవవలసిన మార్గం, కష్టం లేని మార్గం, మెచ్చదగిన మార్గం, మహారాజు మార్గం, అదే మన యేసయ్య శిలువ మార్గం. ఈ మార్గం అలసిన వారికి విశ్రాంతినిచ్చింది, నలిగిన రెల్లు కాడకు జీవం పోసింది, కునికిపాటు పడు దీపంను ఆర్పివేయలేదు, నమ్మిదాగిన తనముతో ఎల్లరినీ న్యాయం చేకూర్చింది, ఆకలిగొన్న వారిని తల్లివలె ఆదరించింది, ఆకలి తీర్చింది, మానవాళి పతనం చూచి నిట్టూర్చింది, శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకుంది, లాజరు మరణానికి కన్నీరు కార్చింది, రోగస్తులకు స్వస్థత చేకూర్చింది, మూగవానికి నోరు తెరిచింది, కుంటివాన్ని నడిపించింది, గుడ్డివారికి చూపునిచ్చింది, మరణించిన వారిని లేవనెత్తిన ఈ ప్రేమ ఈనాడు మోగపోయింది. గెత్సెమనే తోటలో భయాందోళనలతో శిష్యుల ఆదరణ కరువైపోయింది. నిద్రమత్తులో ఉన్న వారిని చూచి ఆయన మనస్సు మోగపోయింది. తల్లడిల్లి ఆ హృదయానికి ఓదార్పు దూరమయ్యింది. సుందరమైన దేహము నుండి చెమట రక్త బిందువుల వలె కారుచునను మోయవలసిన సిలువ హక్కున చేర్చుకో అన్నట్లు ఆహ్వానించింది. తీరని వ్యధ 1 గంట సేపు తనతో ఉండి ప్రార్థించమని శిష్యులను ప్రాధేయపడింది. చివరికి అర్థమయ్యింది, తాను ఒక్కడే సిలువను మోస్తూ మరణించాలని. ఇది నిజం అని తెలిసిన కన్నులకు కట్టినట్లు కనిపించిన మోగబోయిన ప్రేమ ప్రాణాలు అర్పించుటకు వెనుకాడలేదు. కారణం, ఏ ఒక్కరూ పాపాత్ముని కోసం రక్తాన్ని చిందించలేరు, ఇది ఖచ్చితం అని తెలిసింది. అపవాది కోరల నుండి గొర్రెపిల్లలాంటి మనలను విడిపించి రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు. అపవిత్రమైన మానవులను పవిత్రులుగా చేయటానికి తన అమూల్యమైన రక్తాన్ని చిందించాలని గ్రహించాడు. నిత్య ఐశ్వర్యాలు, స్వర్గ సంపదలతో తలతూగే భాగ్యవంతునకు కష్టాలు కొలిమి ద్వారం తెరిచింది. తండ్రి చిత్తం మానవ రక్షణ, కుమారుని ఆనందం, తండ్రి విజయోత్సాహం. మానవులను రక్షించడానికి కోటి మార్గాలు ఉన్నా సిలువ మార్గానికి సాటి రాలేదు. ఎప్పటికీ మారని మరువని సిలువకు విలువనిచ్చాడు. మానవాళిపై ఉన్నటువంటి ప్రేమ ఆయనను మోగవానిగా చేసింది. ఆ ప్రేమ సిలువ మీద కొట్టమని తాను అప్పగించుకుంది. మన చేతులకు పడవలసిన సంకెళ్ళు పవిత్రమైన చేతులకు పడినాయి. మన కాళ్ళకు చేతుల్లో దిగవలసిన మేకులు కరుణామయుని కాళ్ళల్లో నాటబడి కొట్టబడ్డాయి. మనం చేసిన పాపక్రియలకు
ఆయన రక్తముని అమూల్యంగా చెందించి పరలోకవాసునిగా చేశాడు. సుకుమారమైన వదనంపై ఉమ్మి పెట్టేళ్ళ పడటం, చెంప చెళ్ళు మనటం, ఊహకు అందని ఆవేదన, అవమానం అంగీకరించింది నీ రక్షణ కోసమే. బంగారు వర్ణం గల యవ్వన దేహంపై పిడుగుద్దులు, ముద్రలు, రక్త మాంసములు సైతం పెరికి తెచ్చిన కొరడా దెబ్బలు నీ కొరకే. భాగ్యవంతమైన నిత్యానంద పరలోకరాజ్యం నీ సొంతం అని నొక్కి ఒక్కాణించుటకే సిలువనెక్కి మౌనిగా యేసు ప్రభు వేలాడినాడు. 3 మేకులపై వేలాడుతూ ఆ సిలువపై పలికిన 7 మాటలు తరతరాలకు నేనే సత్యం, జీవం, మార్గం అని నిరూపించాడు. మనపై వరాల వర్షం కుమ్మరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ తపస్కాలం మనకు ఒక వరాల వర్షం. దేవుడు పొందినటువంటి శ్రమల్లో మనల్ని కూడా పాలు పంచుకోమని, ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ ఆయన వైపు నడవమని మనల్ని కూడా ఈ తపస్కాలం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ప్రభువు చిందించినటువంటి రక్తం పవిత్రమైనది. ఆ పవిత్రమైనటువంటి రక్తం చే కడగమని పదే పదే ప్రభుని సన్నిధిలో చేరి మొరపెట్టుకో. నీ యొక్క మొరను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మన కుటుంబాలను దీవిస్తాడు, మన జీవితాలను దీవిస్తాడు. మనకై మరణించిన యేసు ప్రభు మనకు ఊరటనిచ్చి మన కష్టాల్లోనూ బాధల్లోనూ కాచి కాపాడుతారు. ఈ యొక్క తపస్కాలం ఒక వరాల వర్షంగా మనపై కుమ్మరించమని ప్రభుని ప్రత్యేకంగా వేడుకుందాం. దయగల దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.